హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 5లో ఆలో సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి సందర్భాలు ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు టాపిక్లో మనము ఈ సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలు ఎలా చదవాలి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, మరి కైపరిచిన సందర్భం భావం అనేది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను ఈరోజు మనం టాపిక్లో మాట్లాడుకుందాం అన్నమాట. మరి ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 5లో సెకండ్ గుర్తుపెట్టుకోండి. సెకండాలో క్రియా విఘాతాయ కథం ప్రవర్తస్తే అని ఒకవేళ మనకు ఆలో కనుక అడిగినట్లయితే క్రియా విఘాతాయ కథం ప్రవర్తస్తే. మరి క్రియ అంటే ఇక్కడ యజ్ఞం అన్నమాట. యజ్ఞానికి విఘాతాన్ని ఎందుకు కలిగిస్తున్నారు అని చెప్పేసి రఘుమహారాజు ఈ ఇంద్రునితో మాట్లాడినటువంటి సందర్భం అన్నమాట. ఓకేనా, అదే మీనింగ్. వచ్చేసరికి కవి పరిచయ వాక్యం ఇస్తే కవి పరిచయం రాయాలి. కవి పరిచయ అని రాసి ఇదం వాక్యం, ఈ వాక్యము రఘో శౌర్యం ఇది పాఠాత్, రఘో శౌర్యం అనే పాఠం నుండి స్వీకరించబడినది. కవి కాళిదాస, కవి కాళిదాసుడు. గ్రంథ రఘువంశం, ఇలా రాసే సరిపోతుంది. మరి మెటీరియల్స్ మనకి గ్రంథ రఘువంశే తృతీయ సర్గాత్ అని ఉంటుంది, అదైనా రాయొచ్చు. అది కొంచెం కష్టంగా అనిపిస్తే రఘువంశం అని రాసినా కూడా మీకు మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. తర్వాత మనకి సందర్భ, ఈ ఫస్ట్ దానికి సందర్భం రఘు ఇంద్రేణ ఏవం అవదత్, సింపుల్గా ఇలా రాస్తే సరిపోతుంది. రఘు మహారాజు ఇంద్రునితో ఈ విధముగా అనెను. ఏమన్నాడు? భావం చూడండి, భావం ప్లేస్లో భావ. హే దేవేంద్ర, ఓ దేవేంద్ర, మమ పితు, నా తండ్రి యొక్క యజ్ఞ వినాశనం కొరకు కథం ప్రవర్తసే, ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. ఓ దేవేంద్ర, మా తండ్రి గారి యొక్క యజ్ఞ వినాశనమునకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని రఘువు ఇంద్రునితో మాట్లాడారన్నమాట. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ దానికి ఒకవేళ ఇది ఇచ్చినట్లేదు, లేదు ఆలో మనకి వపు ప్రకర్షేణ విడంబితేశ్వర, వాక్యం చదవడం రావాలి మనకి. వపు ప్రకర్షేణ విడంబితేశ్వర. వపు అంటే శరీరం, శరీరం యొక్క ఔన్నత్యం చేత, మరి అతని యొక్క బాడీ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ శరీరం యొక్క ఔన్నత్యం చేత అతను ఎలా ఉన్నాడంటే విడంబితేశ్వర, ఈశ్వర ఇవ, శివుడి వలె ఉన్నాడంట. ఇది దీని యొక్క అర్థం. మరి కైవచ్చం సేమ్. సందర్భం వచ్చేసరికి మనకి ఈ యొక్క సెకండ్ క్వశ్చన్కి సందర్భము మారుతుంది, ఈ విషయం తెలుసుకోవాలి. ఫస్ట్ లెసన్లో అయితే మూడింటికి కూడా కైపరిచయం సందర్భం అన్నిటికీ ఒకటే, కానీ సెకండ్ లెసన్లో సెకండ్ దానికి సందర్భం అనేది కొంచెం మారుతుంది. ఇక్కడ చూడండి ఏమని ఇచ్చారంటే సందర్భం రఘు ఇంద్రయోహో, రఘు మరియు ఇంద్రుల యొక్క, దేవేంద్రయోహో కూడా రాసుకోవచ్చు. రఘు ఇంద్రుల యొక్క యుద్ధారంభ సందర్భే, ఆ యొక్క యుద్ధారంభ సందర్భాన్ని కవి ఏవం అవదత్, కవి ఈ విధముగా చెప్పెను. రఘు ఇంద్రయోహ యుద్ధారంభ సందర్భే కవి ఏవం అవదత్ అని రాయాలి. దీనికి మారుతుంది. భావం వచ్చేసరికి రఘు మహారాజు శరీర ఔన్నత్యన, శరీరం యొక్క ఔన్నత్యము చేత శివ ఇవ, సింపుల్గా శివుని వలె అతిష్టత్ అంటే ఉండెను. మహేశ్వర ఇవ రాసుకోవచ్చు, పరమేశ్వర అని రాసుకోవచ్చు. అతిష్టత్ ఉండెను. రఘు శరీర ఔన్నత్యేన
శివః ఇవ అతిష్టత్ అని రాయాలి. ఒకవేళ మనకి మరి క్వశ్చన్ అనేది కొంచెం కష్టంగా ఉంది, భావం రాయలేకపోతే మనం ఆల్రెడీ చెప్పాం, భావం ప్లేస్లో సేమ్ క్వశ్చన్ కనుక రాసినట్లయితే మనకు 2.5 మార్క్స్ ఇస్తారన్నమాట. అదే మనం భావాన్ని మార్చి రాస్తే 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. తర్వాత మనకి ఈ యొక్క లెసన్లో మూడోది క్రతో రసేషేన ఫలేన యుజ్యతాం. జాగ్రత్త, క్రతో రసేషేన ఫలేన యుజ్యతాం. క్రతు అన్న కూడా ఇక్కడ యజ్ఞం అన్నమాట. మరి ఆ యజ్ఞానికి సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ మనకి రఘు ఇంద్రునితో అన్నాడు ఈ మాటలు కూడా. మళ్ళా దీనికి కూడా కవి పరిచయం సేమ్ అన్నమాట. సందర్భం చూడండి, రఘు ఇంద్రేణ ఏవం అవదత్ అని రాయాలి. రఘు మహారాజు ఇంద్రునితో ఈ విధంగా అన్నాడు ఈ మాటలు. ఏంటంట, క్రతో యత్ ఫలం అశేషేణ యుజ్యతాం. క్రతో యత్ ఫలం అశేషేణ యుజ్యతాం. యజ్ఞానికి ఏదైతే సమానమైన ఫలితం ఉందో దానిని ఇవ్వండి అని చెప్పేసి మరి రఘు మహారాజు ఇంద్రుణ్ణి కోరటం అనేది జరిగింది. మీరైతే ఇక్కడ భావాలు అనేవి మార్చి రాస్తే 3 మార్క్స్ అనేవి గ్యారంటీ వస్తాయి, లేదు సేమ్గా రాస్తే 2.5 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క వీడియో చూసి ఈ వాక్యాలను తెలుసుకోండి. ఇంకా షార్ట్కట్లో కావాలన్నా కూడా ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మన యొక్క వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళకి త్వరగా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకొని ఫుల్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు.